సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ అమలు చేసిన సంస్కరణలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్నారు. జగన్ అధికారంలోకి రావొద్దని చంద్రబాబు పురంధేశ్వరి కుట్రలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. 30 మంది ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని, వారిని సీఎం జగన్ నియమించారా అని బొత్స ప్రశ్నించారు. ఆవిడ టైప్ అయ్యారు. టైప్ ఎంతమందికి 30 మంది రాసిన ప్రతి తప్పు చేశారండి. ఆ 30 మంది ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. సచివాలయ వ్యవస్థ అంటే అది మన భరించేది. మన జగన్మోహన్ రెడ్డి మా మనసులో నుంచి వచ్చింది. సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ మనం కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 సంవత్సరాలు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర 5 సంవత్సరాలు చేశారు. మరి కిరణ్ కుమార్ దగ్గర 2 సంవత్సరాలు చేశారు. రోసయ్య దగ్గర 1 సంవత్సరం చేశారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి దగ్గర ఎవరు 6.5 సంవత్సరాలు చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మళ్ళీ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర సెక్రటరీ చేస్తారు, పిఎస్ చేస్తారు, మాదిరి చేస్తారు. మరి వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసేయాలంటే మరి ఎవరిని పెట్టి ఎలక్షన్ చేయాలంటే భారతదేశ రిజర్వ్ మేనేజర్ ఉంటారు కదా. లేకపోతే వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు తెచ్చి పెట్టి ఎలక్షన్